విధానంలో కూడా ఆయన ఇస్తాడు అక్యూజ్డ్ అని ప్రస్తావిస్తాడు ప్రతి దగ్గర. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేప్పుడు అక్యూజ్డ్ అయిపోతాడు, అప్పుడే అక్యూజ్డ్ అయిపోతాడా? నువ్వు విచారించాలా, నువ్వు పెట్టే కేసు ఫాల్తుదా కరెక్ట్దా, అందులో ఎవిడెన్స్ ఉందా లేదా, అసలు దేని కిందకి వస్తుందా అవేవి చూడకుండా అక్యూజ్డ్ అయిపోయింది అప్పుడే వెంకటరామరెడ్డి. ఇక శిక్ష కూడా వేసేస్తే అయిపోతుంది, జడ్జితో పని లేకుండా ఎవరితో పని లేకుండా. ఈ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరే శిక్ష పనిష్మెంట్ వేసేస్తే అయిపోతుంది. ఇదొకటే కాదు, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి విక్రమ్ సింహ, ఆయన పేరు ఏం పేరు, విక్రమ్ సింహ మాట్లాడతారంట. ఏమంటారంట, నువ్వు గింత ఉన్నావు నీకెందుకురా ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణోడు నీకెందుకురా అంటారు. ఈ ఆంధ్ర ఛానళ్ళన్నీ ఏడ ఉంటున్నాయండి? ఆంధ్ర ఛానళ్ళన్నీ మహాన్యూస్ వంశీ ఏడ ఉన్నాడు కేసు పెట్టినాయన? నువ్వు ఉన్నది తెలంగాణ కదా, నువ్వు తెలంగాణ గడ్డోనివా? తెలంగాణ నీ మాయముంత తెలంగాణలో ఉందా? మాట్లాడదామా, లెక్కలు తీసి మాట్లాడదామా? బిడ్డను మీరు ఇదే తమాషాలు చేస్తే ఉద్యమ సమయంలో మిమ్మల్ని వదిలేసిర్రు మా ఉద్యమకారులు, మా తెలంగాణ బిడ్డలు. బట్ ఇక రానున్న రోజుల్లో క్విట్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది.